వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. డిసెంబర్ 4 నుండి 6 వరకు కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయడం మరిచిపోవద్దు. డిసెంబర్ 4 2024 కరెంట్ అఫైర్స్. ఇండియన్ నేవీ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరుపుకుంటారు. భారత నౌకాదళం యొక్క ధైర్యసాహసాలు, అంకితభావం మరియు దేశం యొక్క సముద్ర సరిహద్దులను రక్షించడంలో దాని పాత్రను గౌరవించటానికి ఈ రోజును జరుపుకుంటారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ త్వరలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకాన్ని ఆమోదించారు. జస్టిస్ మన్మోహన్ 2008 నుండి ఢిల్లీ హైకోర్టుకు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ డిసెంబర్ 3న దేశంలో ఎమర్జెన్సీ మార్షల్లా విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో డిసెంబర్ 4న PSLV C-59 నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా-3 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 4:08 ప్రయోగం జరగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 కోసం దేశ బడ్జెట్ను ఆమోదించారు. ఈ బడ్జెట్లో దేశ రక్షణ కోసం దాదాపు $126 బిలియన్ కేటాయించారు. ఇది ప్రభుత్వ మొత్తం వ్యయంలో 32.5%. కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్ యాహ్యా డిసెంబర్ 3న భారత్లో 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. యునైటెడ్ కింగ్డమ్లో రాయబారిగా వ్యాపారవేత్త వారెన్ స్టీఫెన్స్ ను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అధికారికంగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ ని ఒక బాడీగా గుర్తించింది. అంతరిక్ష రంగంలో వృత్తి విద్య మరియు శిక్షణను బలోపేతం చేయడం దీని లక్ష్యం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చర్స్ సైయామ్ రికార్డుల ప్రకారం ప్రపంచంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలలో భారతదేశం చైనాను అధిగమించింది. 2023 సంవత్సరంలో చైనాలో 1,66,00,000కు పైగా ద్విచక్ర వాహనాలు విక్రయించగా, భారతదేశంలో 1,70,00,000కు పైగా ద్విచక్ర వాహనాలు నమోదయ్యాయని మీకు తెలియజేద్దాం. డిసెంబర్ 3న ముంబైలోని ICARలో శతాబ్ది స్తూపాన్ని ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ మరియు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. డిసెంబర్ 4న జరిగిన హాకీ ఫైనల్ మ్యాచ్లో 5-3 తేడాతో పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు పురుషుల జూనియర్ ఆసియా కప్ 2024 టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 5వ సారి గెలిచిందని మీకు తెలియజేద్దాం. ఇంతకు ముందు ఈ జట్టు 2004, 2008, 2015, 2023లో టైటిల్ను గెలుచుకుంది. నీతి ఆయోగ్ డిసెంబర్ 4న న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ ని ప్రారంభించింది. నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివిర్ సుబ్రమణియన్ ప్రకారం, ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ అనేది భారతదేశ వాణిజ్య అభివృద్ధి మరియు అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై దృష్టి సారించే ఆవర్తన ప్రచురణగా ఉంటుంది. దీని పరిజ్ఞానం సాక్ష్యం ఆధారిత విధాన కార్యక్రమాల కోసం ఉపయోగించబడుతుంది. డిసెంబర్ 5, 2024 కరెంట్ అఫైర్స్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న ప్రపంచ నేల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. నేల ప్రాముఖ్యత గురించి రైతులకు మరియు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ISM తన 63వ వార్షిక సమావేశాన్ని బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ లో డిసెంబర్ 5 నుండి 7, 2024 వరకు నిర్వహిస్తోంది. గూగుల్ LLC హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ GSEC ఏర్పాటును ప్రకటించింది. టోక్యో వెలుపల ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఈ రకమైన మొట్టమొదటి అధునాతన సౌకర్యం మరియు ప్రపంచంలో 5వది. దీనితో ఈ కేంద్రం అధునాతన పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రతా పరిష్కారాలు మరియు వినూత్న ఆన్లైన్ భద్రతా ఉత్పత్తుల ఆధారంగా సైబర్ భద్రతకు ప్రపంచ కేంద్రంగా మారుతుంది. PM సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 2027 నాటికి 1 కోటి రూఫ్టాప్ సోలార్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన తర్వాత రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు ప్రతి నెలా 10 రెట్లు పెరిగాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న అంతర్జాతీయ వాలంటీర్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి తీవ్ర స్థాయిలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం డిసెంబర్ 5 ఉదయం 6 గంటల నాటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 161 వద్ద నమోదైంది. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ తన భార్య క్వీన్ జెట్సన్ పెమా వాంగ్చుక్తో కలిసి డిసెంబర్ 5 నుండి 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా-3 వ్యోమనౌక ప్రయోగ షెడ్యూల్ను మార్చింది. ఇప్పుడు అది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈరోజు డిసెంబర్ 5 సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు PSLV C-59 నుండి ప్రయోగించబడుతుంది. గూగుల్ LLC హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ GECEC ఏర్పాటును ప్రకటించింది. టోక్యో వెలుపల ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఈ రకమైన మొట్టమొదటి అధునాతన సౌకర్యం మరియు ప్రపంచంలో 5వది. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మార్చి 2025 నాటికి 10 లక్షలకు పైగా రూఫ్టాప్ సోలార్ను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 4న న్యూఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్ నిర్మించిన 25 కొత్త వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను డిసెంబరు 4న ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ప్రారంభించారు. ఇప్పుడు ఢిల్లీలో మొత్తం 2500 వాహన ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డయమార్సి తుగ్లకాబాద్ ఎయిర్ ఫోర్స్ లాంచింగ్ షాఫ్ట్ మరియు ఫేజ్ -4 గోల్డెన్ లైన్లో మా ఆనందమయి మార్గ్ మధ్య పొడవైన భూగర్భ సొరంగం నిర్మాణాన్ని పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం భారత్నెట్ ప్రాజెక్ట్ కింద దేశంలోని 2,14,000కు పైగా గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించింది. శ్రీలంక ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలలకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ను డిసెంబర్ 5న పార్లమెంట్లో సమర్పిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ 5న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదాన్లో సాయంత్రం 5:30 గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ 5వ టైటిల్ గెలుచుకుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం డిసెంబర్ 5న జరగనుంది. మధ్యాహ్నం 12:30 రాంచీలోని రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 11 మంది మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నారు. ఇటీవల భారత మాజీ స్క్వాష్ ఆటగాడు రాజ్ మంచాందా 79 కన్నుమూశారు. అమెరికాలోని అతిపెద్ద ఆరోగ్య బీమా కంపెనీ యునైటెడ్ హెల్త్కేర్ CEO బ్రియాన్ థాంప్సన్ డిసెంబర్ 4న న్యూయార్క్లో కాల్చి చంపబడ్డారు. చదరంగంలో డిసెంబర్ 4న సింగపూర్లో జరిగిన ఫైడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2024 8వ రౌండ్లో భారతదేశానికి చెందిన డి. గుకేష్ మరియు చైనాకు చెందిన డింగ్లిరెన్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా 2024 డిసెంబర్ 6న మహాపరినిర్వాణ్ దివస్ను పార్లమెంట్ భవనం ఆవరణలో ఉన్న ప్రేరణ స్థలంలో నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద భారతదేశంలోని 656 జిల్లాల నుండి శిక్షణ పొందినవారు 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అగ్రశ్రేణి కంపెనీలతో తమ ఇంటర్న్షిప్ను ప్రారంభించారు. ఇది భారతదేశ జనాభా డివిడెండ్ను బలీయమైన అభివృద్ధి శక్తిగా మార్చే లక్ష్యంతో కూడిన పరివర్తన చొరవకు నాంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ISM తన 63వ వార్షిక సమావేశాన్ని బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ లో డిసెంబర్ 5 నుండి 7, 2024 వరకు నిర్వహిస్తోంది. డిసెంబర్ 6, 2024 కరెంట్ అఫైర్స్. మహాపరినిర్వాణ్ దివస్ 2024 ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి మరియు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి న్యాయ మంత్రి అయిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వర్ధంతి జ్ఞాపకార్థం జరుపుకుంటారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 6న న్యూఢిల్లీలో భారతీయ సంకేత భాష కోసం PMA విద్యా DTH ఛానల్ నంబర్ 31ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 6న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో
అష్టలక్ష్మి మహోత్సవ్ 2024ను ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో నాసా తదుపరి అధిపతిగా ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్తో అంతరిక్షంలోకి మొదటి ప్రైవేట్ అంతరిక్ష యాత్ర చేసిన బిలియనీర్ జారెడ్ ఐజాక్మాన్ను నామినేట్ చేశారు. వికాస్ భారత్ క్విజ్ పోటీలో పాల్గొనే తేదీని డిసెంబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఇంతకు ముందు ఈ తేదీ డిసెంబర్ 5. పోటీలో పాల్గొనేందుకు మై భారత్ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకోవచ్చు. ఈ పోటీ 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల యువకులందరికీ. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు మరియు బాలికలకు వైద్య శిక్షణపై విధించిన ఆంక్షలను పునఃపరిశీలించాలని ఐక్యరాజ్యసమితి తాలిబాన్ అధికారులను కోరింది. రాజధాని ఢిల్లీలోని రవీంద్ర భవన్ కాంప్లెక్స్లో సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న పుస్తక్యాన్ పుస్తక ప్రదర్శన 3వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ జాతర సందర్భంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఈ పుస్తక ప్రదర్శనను ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు మాజీ దౌత్యవేత్త నవ్తేజ్ సర్నా ప్రారంభించనున్నారు. ఇటీవలే గౌతమ్ హరి సింఘానియా అధికారికంగా రేమండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత జితేంద్ర సింగ్ శాంతి డిసెంబర్ 5న ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్.లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ 2024 డిసెంబర్ 6 నుండి బహ్రెయిన్లోని మనామాలో ప్రారంభమవుతుంది. ఈ ఛాంపియన్షిప్లో 3 భారత మహిళా క్రీడాకారులు పాల్గొంటారు. పురుషుల విభాగంలో భారతదేశం నుండి ఏ ఆటగాడు పాల్గొనడం లేదు. అండర్-19 వన్డే క్రికెట్ ఆసియా కప్ సెమీ ఫైనల్లో ఈరోజు డిసెంబర్ 6న శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో డిసెంబర్ 5న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రోబా-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే PSLV-C-59 లాంచ్ వెహికల్ని విజయవంతంగా ప్రయోగించింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు పరిశ్రమల వార్షిక సర్వే ఫలితాలను డిసెంబర్ 5న న్యూఢిల్లీలో విడుదల చేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ త్వరలో కొత్త ప్రధాని పేరును ప్రకటించనున్నారు. డిసెంబరు 11న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మహాకవి సుబ్రహ్మణ్యం భారతి జయంతిని ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ మధ్య పార్వతి కలిసిన్ చంబల్ నదిని అనుసంధానించే ప్రాజెక్ట్ కోసం అవగాహన ఒప్పందం తర్వాత ఇప్పుడు దాని మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి అంగీకరించబడింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 11 నుండి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జన్ కళ్యాణ్ పర్వ్ జరుపుకుంటారు. దీని కింద అన్ని జిల్లాల్లో మహిళలు, రైతులు, యువత, పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో రాఫ్టింగ్ కార్యకలాపాలను పెంచేందుకు రూ.100 కోట్లతో రాఫ్టింగ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన వెబ్ అప్లికేషన్లు మరియు డేటాను రక్షించడానికి నియర్ డిజాస్టర్ రికవరీ సైట్ ప్రారంభించబడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ నితీష్ ఝా సెక్రటేరియట్లోని డేటా సెంటర్లో దీన్ని ప్రారంభించారు.